హాయ్ చిన్నారులు, కూర్చోండి. మీకు ఈరోజు ఒక పక్షుల కథ చెప్తాను. శ్రద్ధగా వినండి. పక్షులు చాలా అందమైన పక్షులు ఉంటాయి కదా, వాటి గురించి చెప్తాను. అయితే ఒక అడవిలో ఒక కాకి కాకి ఉండేది. ఆ కాకి అడవిలో తిరుగుతూ ఉంటే ఒకసారి ఒక కొలను దగ్గర ఒక హంసను చూసింది. హంసను చూసి, అబ్బా ఎంత తెల్లగా ఉంది, ఎంత అందంగా ఉంది ఈ హంస, అబ్బా అందం అంటే దీనిదే, ఇంత అందమైన పక్షి ఎక్కడ లేదు అని చెప్పి అనుకుంటుంది మనసులో. కాకి అనుకొని మళ్ళీ అడవిలో తిరుగుతూ మరుసటి రోజు పోయి హంసతో అంటుంది, నీవు చాలా అందంగా ఉన్నావు, తెల్లగా ఉన్నావు, అంత పక్షుల జాతిలో నీ అంత అందమైన పక్షి ఎక్కడ లేదు అని చెప్పి అంటుంది కాకి. అన్నప్పుడు ఆ హంస అంటుంది, అవును ఇప్పటివరకు నేను అలాగే అనుకునేదాన్ని, కానీ నేను ఇక్కడ ఒక చిలుకను చూశాను. చిలుక చూస్తే అది ఆకుపచ్చ రంగుతోటి ఎర్రటి ముక్కుతోటి నాకు చాలా అందంగా అనిపించింది. రెండు రంగులు కలిసి ఉండుడుకు చిలుక అంత అందమైంది ఏది లేదనిపించింది. నా అందం చూసిన తర్వాత చిలుకని అందమైంది అనిపించింది అని చెప్తుంది హంస. అనేసరికి ఆ కాకి హంస మాట తీసుకుపోయి చిలుకకు చెప్తుంది, నువ్వు చాలా అందమైన దానివని హంస ఇట్లా అన్నది అని అంటుంది. అప్పుడు చిలుక ఏమంటుంది, అవును నేను కూడా అనుకునేదాన్ని, ఆకుపచ్చటి శరీరము ఎర్రని ముక్కుతోటి నేను చాలా అందంగా ఉన్నాను అనుకునేదాన్ని, కానీ నేను మొన్న ఒకసారి నెమలిని చూశాను. ఆ నెమలి చాలా అందంగా ఉంది, అన్ని రకరకాల రంగుల్లో ఉంది నెమలి. దాన్ని చూశాక ఆ నెమలి అందమైంది అనిపించింది అంటుంది చిలుక. అయితే అప్పుడు కాకి వెళ్ళి కాకితో అంటుంది ఈ మాటలు. కాకి వెళ్ళి ఏమంటుంది, అప్పుడు నేను హంసను చూశాను, హంస నాకంటే అందమైన చిలుక రెండు రంగులతో ఉందని చెప్పింది, ఎర్ర రంగు ఆకుపచ్చ రంగుతో చాలా అందంగా ఉందనిపించింది. అక్కడ నేను వెళ్ళి చూసేసరికి చిలుక నాతోటి నాకంటే నెమలి చాలా అందమైంది, చాలా రకరకాల రంగుల్లో ఉంటుంది, నాకంటే అందమైన పక్షి నెమలి, మనుషులకు కూడా చాలా ఇష్టమైంది ఆ నెమలి, చాలా ఇష్టపడతారు నెమలి అంటే మనుషులు అని చెప్పి ఇలా చిలుక అన్నది అని నెమలితో చెప్తుంది. అప్పుడు నెమలి అంటుంది, అవును నేను కూడా చాలా అందమైన దాన్ని అన్ని రంగులలో ఉన్నదాన్ని, నేను చాలా అందమైన దాన్ని, మనుషులకు చాలా ఇష్టమైన దాన్ని అనుకొని ఉండేదాన్ని. అడవిలో స్వేచ్ఛగా తిరుగుదామనుకుంటే వేటగాండు వచ్చి నన్ను ఎక్కడ నా అందం చూసి పట్టుకెళ్తారు అని చెప్పి దొంగలాగా దాక్కుని తిరిగేదాన్ని. చెట్టు పొదలో దాక్కుంటూ మనుషుల కండలు పడకుండా జాగ్రత్తగా ఉండేదాన్ని. అలా ఉండేదాన్ని తీసుకొచ్చి మనుషులు నన్ను ఇలా అలా ఉండేదాన్ని అని చెప్పి నెమలి కాకితోటి చెప్తుంది. చెప్పిన తర్వాత కాకి నిజంగానే నెమలిని, నిజమైన మా అన్ని రంగుల్లో ఉన్న నెమలిని చూడాలనుకుంటుంది కాకి. అనుకొని ఎక్కడెక్కడో తిరుగుతుంది. ఎక్కడ తిరిగినా ఆఖరికి దానికి కూడా కాకి జూలో ఒక నెమలి కనపడుతుంది. అక్కడికి వెళ్ళి, అవును నిజమే చాలా అందంగా అన్ని రంగుల్లో ఉన్నది నెమలి అనుకుంటుంది కాకి. అనుకొని ఇట్లా ఇంతకుముందు నాకు హంస, చిలుక, నెమలి ఇలా చెప్పావు, ఇప్పుడు నేను చూశాక నాకు అర్థమయ్యింది, చాలా అందమైంది దాని అని చెప్పి కాకి అనేసరికి అప్పుడు నెమలి అంటుంది, నిజానికి నేను అందమైన దాన్నే కాదని కాదు, కానీ నన్ను రక్షించుకోకుండా స్వేచ్ఛగా బ్రతకకుండా ఈ మనుషులు తీసుకొచ్చి అడవిలో ఉన్న నన్ను తీసుకొచ్చి ఈ జూలో పెట్టారు. జూలో పెట్టినప్పటి నుంచి నాకు నిర్బంధంగా ఉంది, నేను స్వేచ్ఛగా తిరగలేకపోతున్నాను అని మళ్ళీ ఇంకో మాట చెప్తుంది నెమలి కాకితోటి. ఏమిటంటే, ఈ జూలో అన్ని రకరకాల అన్ని పక్షులు అందమైన వాటిని తీసుకొచ్చి జూలో పెట్టారు, ఒక మీ కాకుల జాతిని తప్ప మిగతా అన్ని పక్షులు ఈ జూలో ఉన్నాయి, అందరము కూడా బందీలుగానే ఉన్నాము, మేము అందంగా ఉన్నందుకే బందీలుగా బతకవలసి వస్తుంది, మీ కాకుల జాతిని మాత్రం ఎప్పుడు కూడా ఎవరు జూలో పెట్టరు, మీ అంత స్వేచ్ఛాజీవులు ఎవరూ లేరు. అప్పుడు మాకు అనిపించేది ఏమిటంటే, కాకి జీవితమే మేలు, స్వేచ్ఛగా బ్రతుకుతుంది, స్వేచ్ఛగా జీవిస్తుంది, ఎక్కడంటే అక్కడ వెళ్తుంది, హాయిగా ఉంటుంది, అందమున్నదని పేరే కానీ మేము బందీలుగా పడి ఉండవలసి వస్తుంది జూలో అని చెప్పి మేము బాధపడుతున్నాము అని చెప్పి నెమలి చెప్తుంది. అప్పుడు కాకి అర్థమవుతుంది, అయితే అందం అంటే ఒక అందం కోసం అని చూసుకొని కాదు, అందమున్న అన్ని పక్షులు కానీ జంతువులు కానీ అన్నింటినీ మనుషులు జూలో బంధించి
అందరి ప్రదర్శన కోసం పెట్టారు. ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం నేనే స్వేచ్ఛాజీవిని, నేనే హాయిగా బ్రతుకుతున్నాను. ఇప్పటి నుంచి ఏ పక్షి గురించి నేను అలా ఆలోచించకూడదు. నా జీవితాన్ని హాయిగా నేను స్వేచ్ఛగా బ్రతుకుతున్నందుకు నేను సంతోషపడాలి అని కాకి అర్థమవుతుంది. అయితే అందము అనేది ఉన్నా స్వేచ్ఛగా బ్రతికే అదృష్టం కూడా ఉండాలి కదా. ఆ అందము ఉండి కూడా స్వేచ్ఛగా బ్రతకనందుకు మిగతా పక్షులవి బాధపడుతున్నాయి అన్నట్టు. కానీ మనుషులకు మాత్రము ఆ పక్షులు అంటే ఎక్కువ ఇష్టము, ప్రేమ. కాకిని ఎవరు ఇష్టపడరు. కొన్ని విషయాల్లో తప్పితే కాకిని ఎవరు అందమైందని మెచ్చుకోరు. నల్లగున్నా కోకిలను మెచ్చుకుంటారు అందంగా పాట పాడుతుందని. కానీ కాకి అరుపులకు అందరు చిరాకు పడి కాకిని ఎవరు మెచ్చుకోరు. అంటే ప్రతి మనిషికి కూడా రకరకాల గుణాలు, బుద్ధులు, అలవాట్లు, మంచి పనులు, మంచి బుద్ధులు అన్నీ ఉంటాయి. అలాగే పక్షులకు కూడా అలాగే ఉంటాయి. కానీ అన్నీ అందంగా ఉండి మంచి బుద్ధి ఉండి మంచి ప్రవర్తన ఉండి మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళనే ఎవరైనా జ్ఞాపకం చేస్తారు, మెచ్చుకుంటారు, ప్రేమ చేస్తారు. అలాగే మనుషుల్లో కాకిలాగా ఉన్నవాళ్ళు, కాకిలాగా కర్ర అరుస్తూ నల్లగా ఉండి ఎంగిలి వస్తువులు తింటూ ఉండి అట్లాంటి ప్రవర్తన మనిషిని కూడా ఎవరు దగ్గరికి రానివ్వరు. ఇది మంచి వాళ్ళకు చెడ్డవాళ్ళకి ఉన్న తేడా. అందరూ కూడా మంచి పనులు చేస్తూ మంచిగా ఉంటే ఎవరైనా ప్రేమిస్తారు, మనుషులు ఇష్టపడతారు, అందరూ మెచ్చుకుంటారు. కథలో నీతి జ్ఞాపకం మంచి గుర్తుగా పెట్టుకోండి మీరు. అయితే నా స్టోరీని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అది మాత్రం మరవకండి. బాయ్.